రాయేస్తున్నాడు, జాగ్రత్త అన్నా. వాడు రాయేస్తున్నాడు అన్నా. ఇదిగో కనపడిందా? వాడు అక్కడే ఉన్నాడు. వాడొస్తుండన్నా, వాడొస్తుండ. Prenda esta, mira, miren. Mira. Sácala. Eso. గైస్ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా వాడైతే వెనకాలే వస్తున్నాడు అనమాట. వెళ్ళే వరకు కూడా కెమెరా అయితే ఆఫ్ చేయము, ఎందుకంటే ఏదైనా జరగవచ్చు. గైస్ ఆ శ్మశానం నుంచి అయితే మేము ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం. కానీ దారిలో ఒక క్వారీ ఉంది, అక్కడ కూడా వాడు కనిపించాడు అనమాట వచ్చే ముందు. అటు నుంచే పరిగెత్తాడు. సో అటు అయితే ఒకసారి వెళ్ళి చెక్ చేసే వద్దాం. ఆ క్వారీ సైడ్కి వెళ్ళి క్షుద్ర పూజగాడు ఉండి ఉంటాడంటావా? ఉండొచ్చు అన్న. వాడు ఏ టైంలో ఎక్కడ ఉంటాడో అర్థమే కావట్లేదు అన్న. వాడు చూడు రైట్ సైడ్ లేడన్నా. దిగుదాం జాతర కార్ ఆపి. ఓకే కారు ఇక్కడ ఆపుకుందాం మనం. ఓకే నీట్గా. వాడు వెళ్ళడానికి దాక్కోవడానికి 3 ప్లేసులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఆ పాత బంగ్లాలో, 2 ఈ క్వారీ, 3 శ్మశానం. శ్మశానంలో అయితే ఇంకా నైట్ ఉండడు, పడుకోవడానికి వస్తాడు గేటు. వాడు చెప్పాడు పగటి పూజ అని చెప్పి. సో ఇప్పుడు నైట్ అయిందిగా, పడుకోవడానికి ఆ ఇంట్లోనో లేదంటే సొంత ఇల్లు ఉందన్నాడు. మరి వెళ్ళిపోతాడో లేదు తెలియదు. మనం ఎక్కడం అయితే వెతుకుదాం కొద్దిసేపు చీకట్లో. ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే క్వారీ అంతా జాగ్రత్తగా వెతుకుదాం. ఓకే ఇప్పుడు ఉన్నావారా ఇక్కడ? కానీ అరే సైకోనాయాలా, అరే డప్పా, మనుషులను చంపడం ఏంట్రా నాయన? ఇక్కడెక్కడ దాక్కునే ఉంటాడు పక్క. ఇక్కడే కన్ఫర్మ్ అన్న, ఇక్కడే దాక్కునే ఉంటాడు. ఇక్కడి నుంచి కదా అరిచిందాడు. ఇక్కడేనా సౌండ్? ఇక్కడే వచ్చింది. వాడు ఎప్పుడు ఎక్కడ వెళ్తాడో అర్థం కావట్లేదు అన్న. చాలా పెద్దదే క్వారీ ఇది. అవును. చీకట పడుతుంది కదా, మనం లైట్లు తీసుకుందాం. ఓకే. ఈసారి జాగ్రత్తగా ఉండు. అంతా తిరిగి అలసిపోయి ఉన్నాం. వాడు వచ్చి కొట్టినా ఏమీ చేయలేం, కొంచెం కేర్ఫుల్గా ఉండు. చీకట అయింది, ఇంకా లైట్లు కూడా ఆన్ చేసాం గైస్. ఇప్పుడు వాడు ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు అనమాట. ఎందుకంటే వాడు ఒక విచిత్రమైన సౌండ్ చేస్తున్నాడో, అది ఎలా చేస్తున్నాడో అని తెలియట్లేదు. కానీ అదా ముందుకెళ్ళి చూద్దాం. ఇది ఒక క్వారీ అనమాట. క్వారీ చేసేటప్పుడు పెద్ద పెద్ద లారీలు అవన్నీ తిరుగుతూ ఉంటాయి కాబట్టి అదొకటే
అర్ధరాత్రి కూడా క్వారీ సైడ్ ఎవరు రారు, ఎందుకో ఆత్మలో దయ్యాలు బాగా తిరుగుతాయి. ఈ క్వారీ దీని పక్కనే శ్మశానం. మీరు ప్రోమోలో చూసుంటారు కదా, మేము వ్లాగ్ చేసాం కదా. సో క్వారీ దగ్గర చాలా చావులు జరుగుతాయి, అలాగే ఆత్మలు తిరుగుతాయి అనమాట. కేర్ఫుల్గా ఉండకపోతే మన పని అవుట్. నైట్ అవుతుంది, చూద్దాం ఏం జరుగుద్ది ఇక్కడ. సరే ఎలాగెళ్ళొద్దాం ఒకసారి, ఎలాగెళ్ళి మళ్ళీ మనకి వచ్చేద్దాం. రేయ్ ఉన్నావా? ఏంటో నా సౌండ్ అది? విన్నావా? విన్నా అన్న. ఎటు నుంచి వస్తుంది అది? దగ్గర దగ్గర దగ్గర. జాగ్రత్తగా ఉండు, అటు పెట్టు కెమెరా. ఓకే, కేర్ఫుల్గా ఉండు, అటు ఇటు చూస్తూ ఉండు ఎప్పుడు కూడా. ఓకే, అన్ని దిక్కులో చూపించు బాబోయ్, కేర్ఫుల్గా ఉండే. ఓకే. వాడు ఎటైనా రావచ్చు, వాడు ఎక్కడే తిరుగుతున్నాడు పక్క. వాడు సౌండ్ ఏదో చేస్తున్నాడు విచిత్రంగా. సౌండ్ ఏంటో నా ఇంకా రాలేదు. అన్న అక్కడ ఎవరు ఉన్నట్టున్నారు. రాయిస్తున్నాడు నా మీద. ఇట్రా చూపి చూపి చూపి. అదిగో వాడు అక్కడే ఉన్నాడు, సైకోనా కొడుకు. లైట్ పెంచు లైట్ పెంచు లైట్ పెంచు. నేను టార్చ్ లైట్ వేస్తా ఆగు. ఒరే సైకో, మనిషివా మన మృగానవారా? రే పెచ్చా, మనుషుల్ని ఎందుకు నా చంపుతున్నావు? వాడు రాలిస్తున్నాడు, జాగ్రత్త. అన్న వాడు రాయేస్తున్నాడు అన్న. అన్న వెనకొచ్చేనా. వాడేంటన్నా అట్లున్నాడు, సైకో నా కొడుకు. అమ్మని రాళ్ళేస్తున్నాడు అన్న వాడు. గైస్ మీకు ఆ కెమెరాలో కనపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ మీకు ఒక ఫోటో అయితే తీసి చూపిస్తాను చూడండి. ఇదిగో చూడండి వాడు ఎలా ఉన్నాడో. ఇదిగో కనపడిందా? వాడు అక్కడే ఉన్నాడు. వాడు అటు లైట్ అటు. ఏయ్ పిచ్చారా నీకు? పిచ్చి కనపట్టిందా? వాడు వస్తుండ. వచ్చిలే ఉన్నాడు. వస్తున్నాడు. అటు వెళ్ళిపోతున్నాడా? పారిపోయాడు. మనం అన్న వాడు రాళ్ళు ఇస్తున్నాడు అని భయపడుతున్నాం, కానీ వాడికి కాదు భయపడేది. రాళ్ళు తగులుతాయి కదా మనకి. అవునా? మనకి మనం చుట్టూ తిరిగి వెళ్దాం పద. లైట్లు కాబట్టి మంచిదైంది కదా. అవునా? లేదంటే లైట్స్ లేకపోతే వాడి చేతుల్లో ఎప్పుడో అయిపోయేవాళ్ళం మన స్వామి. వాడికి ఏమో ఈ ప్లేస్ అంతా తెలుసు కాబట్టి వాడు తిరుగుతాడు, మనకు తెలియదుగా. అవునా? వాడికి తిరగలుగుతాడు, వాడికి ప్లేస్ తెలుసు కాబట్టి. అవునా? జాగ్రత్త. అలాగే అన్న. ఎక్కడున్నాడు వీడు? మనం చూసాం. ఎటు వెళ్ళాడన్నా అప్పుడే? ఉన్నావారా?
ఎక్కడ్రా పిచ్చనా కొడక? అమ్మా వాడు కొట్టేటట్టున్నాడు. అది మన బాధ. వాడు వస్తే చూద్దాం పద. ఈ సైకోనా కూడా ఇక్కడే ఉంటున్నాడు కానీ కనిపించలేదే. రే మెంటల్ పకోడి ఎక్కడ ఉన్నావురా? సౌండ్ అన్నా. వాడు ఇటు పక్కకు వచ్చాడా? ఇటు నుంచి పద. సౌండ్ వచ్చింది. రే పకోడిగా ఎక్కడ ఉన్నావురా? అరే నీకు ఇదే పనారా? ఆన్లైన్లో భయపెట్టుకుంటూ తిరగడం. పిచ్చి సైకో. ఇంత కామెడీగా ఉన్నావు ఏంట్రా నువ్వు? రే కామెడీ పీస్ ఎక్కడ్రా? ఇదేగా సౌండ్ వచ్చింది. ఇటేనా? ఎన్నికల సౌండ్ వస్తుంది చూడు. ఒరే ఏంట్రా నువ్వు ఒక వింతగాడి వంట? అసలు వింత సౌండ్ ఏంట్రా? ఎవడ్రా నువ్వు? ఒరే పిల్లమర్రాజు ఏంటి మాయాద్వీపంలో? నేను ఎందుకు భయపడుతున్నానంటే వాడు రాయి ఇస్తున్నాడు అని. చూడు ఇవి ఎలా ఉన్నాయో. ఇవి తగిలితే మనం చస్తామన్నమాట దెబ్బకి, ఒక దెబ్బకి. రాళ్ళు ఇస్తే అందుకు భయపడాలి మరి, తప్పదు కదా. చూడు అవి తగిలినాయి అనుకో పైకే పోతాం. అమ్మా బాగా అలసిపోయామన్నా. మార్నింగ్ నుంచి తిరుగుతున్నాం మరి. వాడు ఎటు ఏ పక్కన చూసినా కనిపిస్తలేడన్న. వాడు ఎటు వెళ్ళాడో ఏ చెట్టు కింద కూర్చున్నాడో అర్థం కావట్లేదు అన్న. ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఎలా చేద్దామంటావు? వెతకడమే. వాడు ఎటు సౌండ్ వస్తాడు. అటు చూడ సౌండ్ ఏంటి? ఊరి అమ్మ అలా ఎలా వస్తుంది సౌండ్ ఇది? మళ్ళీ ఇటు. ఎవరా నువ్వు? ఎవరైనా ఉన్నారా అక్కడ? విన్నావా సౌండ్? వింటున్నా అన్న. సౌండ్ ఇటు నుంచి వచ్చిందన్న. అది మళ్ళా ఈ చీకట్లో వాడు ఎక్కడుంటాడన్న అస్సలు అర్థం కావట్లేదు. అసలు ఎట్లుంటాడన్న వాడు ఈ చీకట్లో? వాడు మనిషా లేకపోతే దెయ్యమా అన్న స్వామి? వాడు బాగా అలసిపోయామన్నా. పొద్దున్న నుంచి ఒకటే తిరుగుడు. ఆ బంగ్లాల్లో ఎక్కడ, బంగ్లాల్లో ఎక్కడ, ఇదే పని ఉందా మనకి. కొన్ని వాటర్ అన్నాయి. నీ సౌండ్ అటే వస్తుంది. సౌండ్ అటే వస్తుందన్నా. ఏ తుప్పల్లో దూరాడో ఏంటో ఏమీ అర్థం కావట్లేదుగా. లైట్ ఫుల్ పెట్టాయి, ఏమీ కనపడలేదు. గైస్ ఎందుకు తక్కువ లైట్ పెడుతున్నామంటే మా దగ్గర బ్యాటరీస్ తక్కువ ఉన్నాయి. నైట్ అవుద్దని అసలు ఊహించలే. పగలే వాడిని పట్టేసుకుంటామేమో అనుకున్నాం, కానీ వాడి ఫ్యామిలీ బాధ చెప్పుకుని వెళ్ళిపోయాడు అనమాట. వాడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడన్నా? పద పద, వాడు ఏడుస్తున్నాడు పిచ్చోళ్ళలాగా. వాడి వైపే పెట్టు, నా వైపు వద్దు. ఓకే దగ్గరికి వెళ్ళదు. ఓకే అది పద. ఇట్లా ఇటు వచ్చి వాడు ఏడుస్తున్నట్టున్నాడు అన్న.
వాడి దగ్గర రాళ్ళు ఉన్నాయి చేతి దగ్గర, కొట్టినే కొడతాడు మనల్ని, జాగ్రత్త. ఓకే. ఏయ్ ఏమైందిరా నీకు అసలు, ఏమైందిరా నీకు అసలు? నీకు అర్థమవుతుందా వాడు ఏమంటున్నాడు? అస్సలు అర్థం కావట్లేదన్నా. నా పిల్లల్ని చంపేశారయ్యా అన్నట్టు వినపడలేదా నీకు? ఏయ్ ఏమైందిరా? మమ్మల్ని కొడుతున్నావు, బాగా పై పెడుతున్నావు, మంత్రాలు వేస్తున్నావు, నా కాళ్ళు పడిపోయేలా చేసావు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు, పిచ్చోడవా? అరే నీకు ఏమైంది? అరే మనిషివి చూస్తే పెద్ద ఆయనలా ఉన్నావు, 70-80 ఏళ్ళు ఉంటాయి, నీకు అవసరమా ఇదంతా చేతబడులు చేసుకుంటూ? నాకు తెలిసి వాడు ఏడ్చేది కూడా అందుకే అనుకుంటా. వాడేమో క్షుద్ర పూజలు ఆపలేడు, ఆపితేనేమో వాళ్ళ ఫ్యామిలీని చంపేస్తారు. ఆల్రెడీ ఒకరిని చంపేశారంట నా చెప్తున్నాడు ఆయన. ఇందాక చెప్పాడుగా మనం మాట్లాడేటప్పుడు. ఇప్పుడు ఎలా చేద్దామన్నా? అసలుకి ఏమైంది నాకు అర్థం కావట్లేదు ఇంత కూడా. ఇప్పటిదాకేమో మనల్ని బెదిరించాడు, ఇప్పుడు వాడు ఏడుస్తున్నాడు. ఇక్కడే ఉండు, రాకు. అలాగే అన్న, ఇక్కడే ఉండు. ఓకే. ఏమైంది? వాడు రాళ్ళు తీస్తున్నాడు మళ్ళీ. అమ్మ బాబోయ్, నీకు ఏమైందిరా? ఒరే మెంటల్ పకోడి, ఒరే రే పెద్దాయనా, ఏమైంది? వాడు ఏమంటున్నాడో అర్థమైతే రావట్లేదు. ఇంకోసారి దగ్గరికి వెళ్ళి ప్రయత్నించన్నా, ఏమంటాడో చూద్దాము. వాడేంటి భయ్ అలా అరుస్తున్నాడు దగ్గరికి వెళ్తుంటే? సైకోగాడా, పిచ్చోడ్లా ఉన్నాడన్న వాడు. చూడు అది పిచ్చి సైకో ఏడైతే నిజంగా క్షుద్ర పూజలు చేస్తున్నాడు. ఎంత చీకట్లో మనుషులే ఉండరు, ఈడేం చేస్తున్నాడో ఏమో అర్థం కావట్లేదు. ఇక్కడే ఉండు, వాడి మీద కెమెరా పెట్టి ఏదో నేను ఇంకొకసారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తా. చాలా తింగరోళ్ళ ఉన్నాడు భయ్య వీడు. తింగరోడు కాదు, మనల్ని కొట్టి చంపేసేలా ఉన్నాడు వాడు, మంత్రాలు ఆ రాళ్ళతోటి పట్టుకొని. నాకు ఇంకా ఎవరు చేస్తాడో? చచ్చిపోతారో వెళ్ళిపోండి అంటున్నాడు. మేమెందుకు చేస్తాం రా, పోతే నువ్వు పో. ఫోన్లే పాపం పెద్ద అయింది కదా అని రెస్పెక్ట్ ఇచ్చి ఇంకా ఆగుతుంటే కొట్టకుండా. కొంచెం తగ్గినట్టు. ఛార్జింగ్ కూడా అయిపోవచ్చింది గైస్. వీడేమో ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నాడు మా ముందు.
దోమలు కూడా విపరీతంగా ఉన్నాయన్న. చాలు 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 ఆడవకో. వాడు రాళ్ళు విసురుతున్నాడో ఏదన్నా క్షుద్ర పూజలు నిమ్మకాయలు విసురుతున్నాడో అర్థం కావట్లే మన మీద కదా. అవునా, అస్సలు అర్థం కావట్లేదన్న. ఇటు వచ్చి పిచ్చ సైకో ఉన్నట్టున్నాడు అన్న వాడు. అన్న సౌండ్ అన్న, ఇది వాడే సౌండ్ చేసేది, నాకు ఇప్పుడు అర్థమైంది. వాడే వాడే అన్నా అన్న అన్న వెళ్ళిపోదామన్నా, ఇప్పుడు ఎలాగో చీకటి అయింది కదన్నా. వాడు ఎంతసేపు ఉంటాడో ఉందాం ఇక్కడ కూడా మనం. వాడు ఎందుకు ఎలా బిహేవ్ చేస్తున్నాడో తెలుసుకుంది ఉందా. అక్కడే ఉంటే ఉంటుంది ఇష్టం, ఎక్కడ ఉంటే అక్కడ ఉంది. వాడు ఎంతసేపు అని ఉంటాడు చెప్పు. నేనైతే రేపు పొద్దున్న ఎల్లుండి వరకు కూడా ఉంటాను రా. ఒక 1 వీక్ అయినా ఇక్కడే ఉంటా. నువ్వు ఎటు వెళ్తావో చూస్తా. నేను బొక్కలు వేయించడం ఖాయం. వీడితో ఇలా అయ్యే పత్తి వ్యాపారం కాదు కానీ ఓ పని చేద్దాం అన్న. బ్రో ఏదైతే అది అవుతుంది, దగ్గరికి వెళ్దాం పదా. అలాగే అన్న, వెళ్దాము. అంటే చూపి. ఏయ్ అసలు ఎందుకు ఏడుస్తున్నావురా? చేస్తున్నాడు కదా వాడు. అవునా, సైకోలాగా ఉన్నాడు వాడు. అడుగో ఇంకా ఇక్కడే ఉన్నాడన్నా. వెనక్కి వెళ్ళిపోతున్నాడు. మనం కారికి వెళ్ళిపోతాం. ఏమన్నా స్వామి, వాడి వాడు చూసాడా ఎలా ఉన్నాడా? సైకో నా కొడుకులాగా ఉన్నాడు వాడు. కారు ఎక్కేసేనా? ఓకేనా, వచ్చేస్తా. వాడు చూసావా సైకోలాగా. గైస్ ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా వాడైతే వెనకాలే వస్తున్నాడు అనమాట. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం బ్రో. ఈ అడుగు నుంచి బయటకు రావాలి. కెమెరా మాత్రం ఆప్కే. అలాగంటే బయటికి వెళ్ళేటప్పటికి ఏం జరుగుతుందో ఎవరికే తెలియదు. చుక్కలు చుక్కలు చూపించాడు నా వాడు. క్లోజ్ ఉంది కదా, క్లోజ్. వాడు వచ్చిన వస్తాడు, జాగ్రత్త. అంటే వాడి ఆత్మను ఏమన్నా వాడు పంపించే అవకాశం ఉంటుంది. ఒకసారి అలాగే జరిగింది. కనికట్టు అనేది వాళ్ళు చేస్తారనమాట. కనికట్టు అంటే వాళ్ళు లేకపోయినా ఒక ఆత్మని వాళ్ళ రూపంలో మన దగ్గరికి పంపుతారు. అది మనం వెంట తిరుగుతూ ఉంటది అనమాట. వాళ్ళు చాలా భయంకరమైన విద్యలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ముందరికి వాళ్ళ దగ్గర చాలా భయంకరమైన విద్యలు ఉంటాయి. మనకి ఖచ్చితంగా చేస్తారు. వాడు చూసావు ఎంత పవర్ఫుల్ ఉన్నాడో. వాడు ఖచ్చితంగా మనకి ఏదో చేసే ఉంటాడన్న. నాకు అదే భయం అవుతుంది అన్న. ఈరోజు ఇంటికి వెళ్తే ఏమైతుందో ఏం కాదు. దేవుడికి దండం వాళ్ళు కడుక్కుని వెళ్ళు ఫస్ట్ ఇంట్లోకి. తర్వాత దేవుడికి దండం పెట్టుకో, పడుకో. సరే, ఏం కాదు. 3 ఏళ్ళు పడి తిరుగుతున్నాను. ఏముందో చెప్పు ఇక్కడ. అంటే మీరు ఇలాంటివి చాలా చూసింటారు కదన్నా. అదే నువ్వు ఫస్ట్ డే కాబట్టి ఎంత భయపడుతున్నావు అంతే. ఏం లేదు ఇందులో, డల్లా అంతా. లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది. లెఫ్ట్కి పెట్టు. అది ఆ ఇంట్లో లోపలికి వెళ్ళాం గైస్. ఆ వీడియోలు ఇంకా ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక ఆ వీడియోలు ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో లింకులు ఉంటాయి. ఆ ఎపిసోడ్లు కూడా చూడండి. ఆ ఇంటి లోపలికి దూరి అన్నీ వెతికామన్నమాట వాడి కోసం. చాలా భయంకరంగా బిహేవ్ చేశాడు అనమాట ఆ లోపలికి వెళ్ళినప్పుడు. ఆ వీడియోలు చూడడం కూడా అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. అన్ని వీడియోలు చూడండి. పాటలు అయితే కామెంట్ సెక్షన్లో పెట్టాను నేను. లైట్ కట్టే బ్రో.
వెళ్ళే వరకు కూడా కెమెరా అయితే ఆఫ్ చేయము, ఎందుకంటే ఎక్కడ తేడా కొద్దో చెప్పలేం మనం. ఏదైనా జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు. నేనంత బావా అలాగ అనిపించేసావే, అలాగనేసి ఒకసారి బావా తారోడు తెలిస్తే దేవుడు తెలిసిందంట. అలాగా నేను అనుకున్నది ఒకటి. బాబా ఆడికి వచ్చి కూడా అలాగే వస్తున్నాయి, మనకి చెప్పట్లేదు. ఏదో 300 చెప్తున్నాడు. అలా కదా ఆడికి వచ్చి షూటింగ్లు అలాంటివి వస్తున్నాయి, మనకి చెప్పేది మనకి చూసేది వేరు. వచ్చి షూటింగ్లు అన్నీ ఆ పాప షూటింగ్లు అయితే వెళ్తున్నాయి, అట్లకే వెళ్తున్నాడు. ఒక్క నిమిషం, నాకు ఏదో కనపడింది వెనకాల. ఎక్కడన్నా? వెయిట్ చూపిస్తాగా నీకు. నాకు ఏదో కనపడింది. ఇక్కడే ఏదో నిలబడినట్టు కనపడింది షాడో. అదుగో, ఎవరా నువ్వు? అది కదులుతుంది. చూడండి, ఎవరు నువ్వు? వెళ్ళిపోదాం అన్నా. అసలు వద్దే ఇక్కడ ఛాన్స్ లేదు. వద్దన్నా. వాడు చూసే ఎలా చేస్తున్నాడో, చాలా భయంకరంగా ఉన్నాడు అన్న వాడు. వద్దు, ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం ఫస్ట్. అలాగేనా, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మిగతా చూసుకుందాం. అలాగేనా. వాడు చూసావా, మనం స్టార్టింగ్ లో అనుకున్నామా కనికట్టు చేస్తాడని, నిజంగానే చేశాడు వాడు. మన కూడానే ఫాలో అవుతుంది అది. అంటే అది వాడి ఆత్మనా అన్న? ఆత్మ కాదు, వాళ్ళు శక్తులను ఉపయోగించి ఆ సమాధుల్లో ఉండే ఆత్మలను లేపి వాళ్ళలాగా కనిపించే ఒక రూపాన్ని చేసి ఇలా మన కూడా పంపిస్తా ఉంటాడు ఆత్మనే. ఒక క్లారిటీగా ఒక విషయాన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకనే నేనైతే కెమెరా ముందు ఇలా పెట్టుకుని మాట్లాడుతున్నా, గోస్ట్ హంటింగ్ ప్లేస్లో కాకుండా. ఆ విషయం ఏంటంటే, చాలామంది చేతబడులు అంటే నమ్మట్లేదు, కానీ చేతబడులు అంటే చాలా నిజం అనమాట. మీరు ఎన్నిసార్లు అబద్ధమని ఫేక్ అని చెప్పి కామెంట్ సెక్షన్లో రాసినా కొంతమంది హేటర్స్ ఉంటారో, అలాగే నమ్మని వాళ్ళు ఉంటారో. వాళ్ళు ఎన్నిసార్లు ఫేక్ అని రాసినా నిజం అనేది అబద్ధమైపోదనమాట. అయితే ఎవరైతే నమ్మట్లేదో వాళ్ళు కూడా స్టిల్ ఈ వీడియోని థ్రిల్లింగ్ కోసం చూస్తున్నారో వీడియోని లైక్ చేస్తున్నారో, కానీ దాన్ని ఒక ఏమంటారు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలా చూస్తున్నారనమాట. దాన్ని నిజమని నమ్మట్లేదు. సో వాళ్ళ కోసం అయితే నేను కొన్ని ప్రూఫ్లు అయితే పెట్టబోతున్నా. మన దేశంలోనే కాదు, ప్రపంచ అన్ని దేశాల్లో కూడా ఈ క్షుద్ర పూజలు అనేవి చాలా ఫేమస్ అనమాట. స్వార్థంతోటో కుళ్ళుతోటో పక్క ఫ్యామిలీ వాళ్ళని చంపడానికి ఈ క్షుద్ర ప్రయోగాలు అనేవి చేపిస్తారనమాట. సో నేను అలాంటివి కొంతమందిని చంపడానికి కొన్ని రకాలైనటువంటివి వస్తువులు తయారు చేసి వాళ్ళ యొక్క వస్తువులు పూజించి మంత్రించి అవి నేలలో కప్పెంటి వాళ్ళకి క్షుద్ర పూజలు చేసి చంపేస్తారనమాట. సో అలాంటి కొన్ని ప్రూఫ్లు అయితే నాకు దొరికాయి. సో అవైనా చూపిస్తే కనీసం మీకు నమ్మకం కలుగుద్దని. మీకు నమ్మకం కలిగించడానికి కారణం ఏంటంటే, ఇలాంటివి కూడా ఉంటాయి అని చెప్తే మీరు ముందు జాగ్రత్తతో సేఫ్గా ఉంటారు కదా. మీకు ఏదైనా తేడా ఫీలింగ్ వచ్చిందంటే, మీ మీద ఏదైనా ప్రయోగం చేసిన ఫీలింగు, అప్పుడు నమ్మి మీరు హాస్పిటల్ కాకుండా భూత వైద్యుల దగ్గరికి వెళ్తే మీరు బతికిపోతారు. కొన్ని నమ్మకపోవడం వల్లే ఏంటి అనుమానాస్పదంగా కొంతమంది చనిపోతూ ఉంటారు కదా. డాక్టర్లు కూడా మేము ఏం చేయలేమంటారు, కానీ అలాంటప్పుడే భూత వైద్యుల దగ్గరికి వెళ్తే బతకొచ్చు. సో ఇలాంటివి కొన్ని నిజంగా ఉంటాయని మీకు నిరూపిస్తే కనీసం నమ్మి కొంచెం జాగ్రత్త పడతారండి. ముందు జాగ్రత్త కోసం నేనైతే మీకు నిరూపిస్తున్నాను అనమాట. సో బీ కేర్ఫుల్ అనమాట. ఆ ప్రూఫ్లు అయితే ఇప్పుడు ప్లే చేయబోతున్నాను, ఒక్కొక్కటిగా చూడండి, స్కిప్ చేయకుండా. వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా?
ఇంకా ఇష్టం చూడండి, అతను కోతి తలకాయని అయితే పట్టుకున్నాడు, అస్థిపంజరాన్ని. అస్థిపంజరం అంటే అదే స్కెల్టన్, బ్రెయిన్ తలకాయది. దాంతోపాటు అక్కడ ఎదురుగుండా మీరు చూస్తే అన్ని రకాల జంతువుల తలకాయలు అయితే ఉన్నాయి. ఎండబెట్టి ఆ ఎండిపోయిన తలకాయల్ని వాళ్ళు క్షుద్ర పూజల్లో వాడతారనమాట. వాటితో క్షుద్ర పూజలు చేస్తారు. అన్నిటికన్నా భయంకరమైనది ఏంటంటే ఎదురుగుండా ఒకసారి చూడండి, ఒక పాము కూడా ఉంది. 2-3 పాములు అయితే ఉన్నాయి. వాటిని కొనుక్కొని ఈ ముసలాళ్ళు పక్క వాళ్ళ మీద క్షుద్ర పూజలు చేయడానికి అయితే వాడతారంట. ఆయన చెప్పిన దాని ప్రకారం నాకు ఈ వీడియో అయితే ఇంటర్నెట్లో దొరికింది, విదేశంలో, ఆఫ్రికాలోది. అండ్ ఇప్పుడు చూస్తున్నదైతే ఇది ఒక మిల్క్ ఫెడరేషన్ ఆఫీస్ ముందైతే జరిగింది. ఆఫీస్ మెట్ల దగ్గరే పెట్టారనమాట, డైరెక్ట్గా డోర్ ముందు. అందులో ఒక అతను చనిపోయారంట కూడా. ఈ చేతబడి ఎవరికైతే చేశారో ఆయన బ్లాక్ మ్యాజిక్ చేయగా. చాలామంది నమ్మరు అంటారు కదా, మన పక్క స్టేట్లో అనమాట కర్ణాటక. ఇందాక చూపించింది ఆఫ్రికా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్లిప్ అయితే డైరెక్ట్ ఇంకా అమెరికా క్లిప్ అయితే చూపిస్తాను చూడండి, ఎంత ఘోరంగా అయితే చేతబడులు చేస్తున్నారో. ఇప్పుడు వీడియో ప్లే చేస్తాను చూడండి. ఈ వీడియోలో ఏంటంటే ఒక సమాధిలో ఒక కన్నం చేసి దాని లోపలైతే చేతబడి చేసి కొన్ని సామాన్లు అయితే పెట్టారు. ఆ చేతబడికి సంబంధించిన బొమ్మలు అవన్నీ గట్ట. అయితే నాలాగే ఎవరో గోస్ట్ హంటర్స్ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఆ సమాధిని తవ్వి వాటిని అయితే బయటకు తీశారు. మీరు జాగ్రత్తగా చూడండి. Pues prenda esta, mira. Miren. Bácala. Eso, compa. Échale. El payaso. Ay, Dios mío, santo, mira, más cochina. El payaso estaba vomitando. Qué asco, cómo huele. Otro aguanta, otro. Mira, ya se le rompió los guantes al payaso, güey. అండ్ ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తుంది అయితే ఒక చెట్టు అనమాట. ఆ చెట్టుకి నిండా చేతబడి చేసిన బొమ్మలు అయితే గుచ్చిపెట్టారనమాట. ఇది ఎక్కడో కాదు, మన దేశంలోనే మహారాష్ట్ర స్టేట్లో పూణే అనే సిటీలో అయితే జరిగిందనమాట, అడవిలో. సో ఎవరు చెప్పినా వినరనమాట. అక్కడ కొంతమంది వీడియోలు తీసి న్యూస్ ఛానల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పెద్ద మనుషులు అయితే వచ్చేసి ఆ చెట్టు నిండా ఆ గుచ్చిపెట్టిన బొమ్మలను అయితే పీకేసి కాల్చేశారనమాట. సో ఇలాంటివి మన దేశంలో చాలా అంటే చాలా ఎక్కువగా జరుగుతాయి. అదేవిధంగా విదేశాల్లో మెక్సికో అంట, ఇదేదో ఇప్పుడు ఇమేజ్లు ప్లే చేస్తున్నాను చూడండి. అక్కడ చేతబడులు చేయడానికి అదేదో విచిత్రమైన బొమ్మలు తయారు చేసి అమ్ముతున్నారనమాట. దెయ్యంలాగా ఉండే బొమ్మలు, పుర్రెలు, ఇంకా ఎముకలు అవన్నీ అమ్ముతున్నారనమాట అక్కడ బొమ్మల్లా తయారు చేసి వాటితో క్షుద్ర పూజలు చేయడానికి. అయితే ఇప్పుడు ఒక కవర్ రోడ్ మీద దొరికింది అనమాట ర్యాండమ్గా. దానిలో క్షుద్ర పూజ చేయబడిన బొమ్మ అయితే దొరికింది. అది ఇప్పుడు ప్లే చేస్తున్నా చూడండి. అతను కవర్ అయితే ఓపెన్ చేస్తున్నాడో ఆ కవర్లో చుట్టి పడేశారనమాట ఆ బొమ్మని చేతబడి చేసి. చూసారా? ఇప్పుడు మళ్ళీ మన ఇండియా సైడ్కి అయితే వద్దాం. రోడ్డు మధ్యలోనే క్షుద్ర పూజ చేసి ఇలా పడేశారనమాట. సో మీరు ఇక ముందు ఎప్పుడైనా సరే రోడ్డు మధ్యలో ఇలాంటి కుంకుమలు గట్టా చూస్తే అస్సలు తొక్కొద్దు, దూరంగా పక్కన నుంచి జరిగి వెళ్ళిపోండి అనమాట. బీ కేర్ఫుల్, జాగ్రత్త. అండ్ మీకు అర్థమైంది అనుకుంటా చేతబడి అంటే ఏంటో. సో వీడియోని అయితే లైక్ చేయండి గైస్. ఈ రోజుకి వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను, లింక్ క్లిక్ చేసి అక్కడ కూడా ఫాలో అవ్వండి. అక్కడ డ్రోన్తో మంచి దెయ్యాల బంగ్లాల వీడియోలు అయితే పెడుతున్నాను అనమాట. సో అక్కడ కూడా ఫాలో అవ్వండి. అండ్ టాటా బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.